హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే 8th క్లాస్ చదివే విద్యార్థులు ఉన్నారో వారందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ గా మనం చెప్పుకోవచ్చు. గుడ్ న్యూస్ ఏంటంటే అండి, NMMS అంటే నేషనల్ మీమ్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అండి. ఈ స్కాలర్షిప్ ద్వారా ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 8th క్లాస్ చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ స్కాలర్షిప్ అండి. దీని ద్వారా మీకు సంవత్సరానికి 12,000 రూపాయలు అనేవి మీ అకౌంట్ లో పడడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు ఈ స్కాలర్షిప్ కి అర్హులు అన్న విషయాలన్నిటి గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్లు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. ఈ రోజు మనం వీడియోలోకి వెళ్తే, ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో 8th క్లాస్ చదివే విద్యార్థులు ఉన్నారో వారందరికీ ఇదొక గొప్ప శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు. ముందుగా ఈ స్కాలర్షిప్ కి సంబంధించి ఏమేమి అర్హతలు కలిగి ఉంటే దీనికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొనసాగుతుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించిన అర్హతలు ఏమేమి ఉండాలి అంటే, ముందుగా ప్రభుత్వ స్కూళ్లలో 8th క్లాస్ చదువుతున్న విద్యార్థి అయి ఉండాలి. అలాగే విద్యార్థి యొక్క తల్లిదండ్రుల వార్షిక ఆదాయం అనేది కూడా సంవత్సరానికి 1,50,000 వరకు ఉండాలి. ఈ స్కాలర్షిప్ అనేది ప్రైవేటు స్కూళ్లలో ఉన్న విద్యార్థులకు మాత్రం వర్తించదు. ఈ విషయాన్ని కూడా అందరు గమనించండి. అలాగే ఈ స్కాలర్షిప్ కి సంబంధించి 8th క్లాస్ విద్యార్థులైనా 7th క్లాస్ వాళ్ళు కూడా రాయొచ్చా, 9th క్లాస్ వాళ్ళు రాయొచ్చా, 10th క్లాస్ వాళ్ళు రాయొచ్చా అన్న డౌట్ కూడా మీ అందరిలో ఉండొచ్చు. లేదండి, ఇది ఓన్లీ ఇప్పుడు ప్రెసెంట్ గా ఎవరైతే 8th క్లాస్ చదువుతూ ఉన్న స్టూడెంట్స్ ఉంటారో వారికి మాత్రమే ఈ స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుందండి. అది కూడా ఎలానంటే అండి, ఇప్పుడు 8th క్లాస్ చదువుతూ ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాయడం ద్వారా నెక్స్ట్ ఇయర్ 9th క్లాస్ నుండి మీ అకౌంట్ లో ఈ స్కాలర్షిప్ అమౌంట్ అనేవి నెలకు 1,000 రూపాయల చొప్పున మీ అకౌంట్ లో పడడం జరుగుతుందండి. అంటే నెలకు 1,000 రూపాయలు అంటే 12 నెలలకి 12,000 రూపాయలు అనేవి మీ అకౌంట్ లో పడడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే 8th క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వారు దీన్ని అప్లై చేసుకోవచ్చండి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీ వద్ద ఏమేమి ఉండాలి అంటే, నెంబర్ 1 విద్యార్థి యొక్క ఆధార్ కార్డు, నెంబర్ 2 విద్యార్థి యొక్క తల్లిదండ్రుల ఇన్కమ్ సర్టిఫికేట్, నెంబర్ 3 విద్యార్థి యొక్క బ్యాంక్ పాస్బుక్. ఈ బ్యాంక్ పాస్బుక్ అనేది కూడా ఆధార్ తో లింక్ అయి ఉందా లేదా చెక్ చేసుకోండి. నెంబర్ 4 విద్యార్థి యొక్క స్టడీ కండక్ట్ సర్టిఫికేట్, నెంబర్ 5 క్యాస్ట్ సర్టిఫికేట్, నెంబర్ 6 విద్యార్థి యొక్క 7th క్లాస్ మెమో. ఇవి ఉంటేనే మీరు స్కాలర్షిప్ కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయొచ్చు. కాబట్టి ఇవనేవి మెయిన్ అండి. అంతేకాకుండా దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ కి ఇవ్వడం ద్వారా వారు అప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సమయాన్ని వినియోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. సరే, ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయింది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది కూడా ఎలా ఉంటుందో మీకు తెలియదు కదండి. దాని గురించి కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఏం లేదండి, చాలా సింపుల్. మీరేం కంగారు పడాల్సిన పనేం లేదు. దీనికి సంబంధించిన సిలబస్ ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా సాట్ అంటే 7th క్లాస్ మరియు 8th క్లాస్ కి సంబంధించిన సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ నుండి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. దాంతో పాటుగా మ్యాట్ అంటే సిరీస్, ఎనాలజీ, కోడింగ్ అండ్ డీకోడింగ్, దీని నుండి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన సిలబస్ అనేది మీరు ప్రిపేర్ అయ్యి ఉండడం వల్ల మీరు ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ యొక్క సిలబస్ ని ప్రిపేర్ అవుతారని అనుకుంటున్నాను. దాంతో పాటుగా అసలు ఈ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అని కూడా మీ అందరికి డౌట్ ఉండొచ్చు. ఈ ఎగ్జామ్ అనేది నవంబర్ లో ఉంటుందండి. దీనికి సంబంధించిన హాల్ టికెట్ అనేది మీకు అక్టోబర్ లోనే రావడం జరుగుతుంది. అలాగే ఈ స్కాలర్షిప్ కి సంబంధించిన అప్లికేషన్ డేట్ కూడా ఆగస్టు 31 వరకు మాత్రమే ఉందండి. ఈ విషయాన్ని కూడా అందరు గమనించండి. ఈ ఆగస్టు 31 లోపు మీరు అప్లై చేసుకుంటే మీకు నెక్స్ట్ ఇయర్ 9th క్లాస్ స్టార్ట్ అయిన దగ్గర నుండి మీ అకౌంట్ లో నెలకు 1,000 రూపాయల చొప్పున మీ బ్యాంక్ అకౌంట్ లో పడడం జరుగుతుంది. అందరికీ కూడా ఈ యొక్క వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందుంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి మరిన్ని ప్రభుత్వానికి సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.